కానీ అమ్మ మీరు తెలుగు చేయడంతో పాటు ఇంగ్లీష్ మూవీ ఆఫర్ ఎలా వచ్చింది? ఇంగ్లీష్ మూవీ ఎలా చేశారు మీరు? అది చంద్రకుమార్ గారని మిస్ పమీలా, అది మన ఇండియన్ అమ్మాయే. ఆహా! అమ్మాయి బయోపిక్ లాగా ఏదో సినిమా తీశారు. ఓకే. అందులో ఆ అమ్మాయికి మదర్ క్యారెక్టరు తీశారు. డైరెక్టర్ వచ్చి మలయాళీ డైరెక్టర్. మలయాళీయా? ఆ ఓకే. ఆ సినిమా ఇవన్నీ మీకెలా తెలుసు? ఎందుకు తెలవదమ్మా, మీరు తెలియని వాళ్ళు ఎవరున్నారు? ఇప్పుడు దాదాపు అంటే తెలుగులో, మలయాళం, కన్నడ అంతా కవర్ చేసేశారు. ఆయన ఇంగ్లీష్ కూడా చేయడం ఒక అదృష్టం కదా! అదృష్టం. అందరికి రాదు అది. అదే ఎవరో గ్లామర్ గా ఉండాలి అది అంటారు కానీ మీకు హీరోయిన్ మదర్ క్యారెక్టర్ చేసి హీరోయిన్ మదర్ క్యారెక్టర్ చేయడం జరిగింది. రజనీకాంత్ గారు కమల్ హాసన్ గారితో చేసినప్పుడు ఎలా అనుకున్నవారమ్మా? అంటే అప్పటికి వాళ్ళ పేరు వచ్చారు లేక అప్పుడప్పుడు వాళ్ళు కూడా స్టార్ట్ అవుతున్నారు? లేదు, అప్పుడప్పుడే స్టార్టింగ్. అచ్చా. మూండ్రు ముడిచనే ఒక సినిమా చేసాం నేను, శ్రీదేవి. ఆ సినిమా అపూర్వ రాగంగల్లో రజనీకాంత్ గారు శ్రీవిద్య హస్బెండ్గా ఇంట్రడ్యూస్ అయ్యారు. ఓకే. దాని తర్వాత మేము చేసింది మూండ్రు ముడిచు. నేను, కమల్ గారు, రజనీ గారు. మన్మధురిలో కమల్ గారు అప్పుడప్పుడే వస్తున్నారు. అచ్చా. కాబట్టి మాకంతా ఏంటంటే ఎవరికైనా పైకి రావాలి, అవును. మంచి సినిమాలు చేయాలి, మంచి డైరెక్టర్స్ దగ్గర చేయాలి అనే ఆలోచనే ఉంటుంది, కానీ ఇంకా వేరే ఆలోచనలు ఉండవు. ఎవరికి వాళ్ళు అదే ఫీలింగ్లో ఉంటారు. కమల్ గారు చాలా సింపుల్గా ఉంటారు. ఆయన ఎప్పుడు బుక్స్ చదవడం అలాగా కొంచెం ఇదిగా ఉంటారు. రజనీకాంత్ గారు అయితే చాలా సింపుల్, చాలా ఎంత సింపుల్ అంటే చెప్పడానికి లేదు. అందరితో కలిసి మాట్లాడతారు, ఎక్కడంటే అక్కడ పడుకుంటారు సెట్లో మామూలుగా. అయ్యో చాలా సింపుల్గా ఉంటారు. అప్పుడు సింపుల్గా ఉండేది పెద్ద విషయం కాదు, ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. అదే చేంజ్ కాలేదు, ఏమాత్రం చేంజ్ అవ్వలేదు. నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు రజనీకాంత్ గారి సినిమాలు మళ్ళీ 4-5 సినిమాలు చేశాను. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు రాజాది రాజా సినిమా చేశాను. నా పెళ్ళైన తర్వాత కూడా అప్పుడంతా తెలుగు, తమిళ్ అంతా చెన్నైలోనే కదా. నా రూమ్కి వచ్చి నన్ను విష్ చేసి వెళ్ళారు. బాగున్నారా విజయ గారు, ఏంటి తెలుగు మాట్లాడతారు ఇప్పుడు, పెళ్ళయిందంట కదా అని చెప్పి కంగ్రాచులేషన్స్ చెప్పి వెళ్ళారు. ఆ తర్వాత నేను 3rd మంత్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు రాజాది రాజా సినిమా చేశాను. ఆ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత కూడా 3-4 సినిమాలు చేశాను. కాదమ్మా, మీరు ప్రెగ్నెంట్లో ఉన్నప్పుడు 24 మూవీస్ కంప్లీట్ చేశారని విన్నాను. అందరు రెస్ట్ తీసుకుంటారు, మీరు నిద్ర వచ్చేది అసలు. మార్నింగ్ సిక్నెస్ ఉంటుంది కదా ప్రెగ్నెంట్గా ఉంటే, కానీ నాకైతే వామిటింగ్స్ అలా లేదు. నిద్ర మటుకు వచ్చేది. 7 o'clock కాల్ షీట్ అంటే అలాగే 5:30, 6కి లేచి కష్టపడి లేచి వెళ్ళి వర్క్ చేసేదాన్ని. మధ్యాహ్నం పూట మటుకు బాగా అలా నిద్ర వచ్చేది తూగుతూ. ఆ టైంలో ఒక 1/2 hour రెస్ట్ ఇస్తే బాగుండు అనుకుంటే, ఫస్ట్ బ్రేక్ తర్వాత మా క్లోజప్స్ పెట్టేవాళ్ళు. నిద్రమోహం మళ్ళీ అంటే హీరోయిన్స్ని డిస్టర్బ్ చేయకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్నే పిలిచి వర్క్ చేశారు. అలాగే నేను కొంచెం ఇబ్బంది పడ్డాను, నిద్రకి కొంచెం ఇబ్బంది పడ్డాను. కోట వెంకటకృష్ణ గారి సినిమాలు అయితే 11 o'clock, 12 o'clock చేసేదాన్ని నైట్ వరకు. అప్పుడు మన గిరిబాబు గారు, కోట గారు ఎవరున్నా, ఏంటి నువ్వు ప్రెగ్నెంట్ అయ్యి ఉండి ఇలాగ నువ్వు చేస్తున్నావు, త్వరగా పంపించమని అడుగు, ఎందుకు ఇంకా నువ్వు ఇలా స్ట్రెయిన్ అవుతావు అనేవాళ్ళు. అప్పుడు నేను అక్కడ ఉన్న సోఫాలో అలా పడుకునేదాన్ని. తెలియలేదు, అప్పుడు ఏం తెలియలేదు మనకు, వర్క్ 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 వర్క్. అలాగే ట్రావెలింగ్ కూడా చేశాను నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు. కారు ఓకే, ట్రైను అప్పర్ బర్త్ వస్తే ఏం చేయాలో అని అర్థం అయ్యేది కాదు. రిక్వెస్ట్ చేసి ప్రెగ్నెంట్ అనండి అంటే ఓకే 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 అమ్మా తీసుకోండి అనేవాళ్ళు. అలా కూడా ట్రావెల్ చేశాను. ఇప్పుడు అనుకుంటే నాకు అనిపిస్తుంది ఎలా చేశాను, ఎందుకు చేశాను, అసలు రెస్ట్ తీసుకొని ఉండొచ్చు కదా అంటే. అప్పుడు అలాగా సినిమాలు చాలా వరకు వదిలేశాను.
ఇంకా చాలా ఇవి చేసుకుంటేనే అది వదిలేసారు. డేట్స్ వదిలేశాను. లేక. అడ్వాన్స్లు కూడా తిరిగిచ్చాను. అచ్చా! తిరిగిచ్చాను. ఇంక ఒప్పుకున్న సినిమాలు ఫినిష్ చేసేసరికి 9థ్ మంత్ వచ్చేసింది. ఓకే. 9థ్ మంత్‌లో రజనీకాంత్ గారి సినిమా ఫినిషింగ్ క్లైమాక్స్ అది చేశాను. తర్వాత 7థ్ మంత్‌లో 'వింత దొంగలు' హ్మ్. అది మన కోటి రామకృష్ణ గారి సినిమా. రా రావు గోపాలరావు గారితో. ఓకే. ఏం చేశారు, కడుపు కొంచెం తెలుస్తుందని క్యారెక్టరే ప్రెగ్నెంట్‌గా ఉన్నట్టుగా ఓహ్! పెట్టేశారు ఆయన. రియల్ క్యారెక్టర్‌నే చేసేసారు ఇందులో కూడా. చేశారు ఓకే. అలాగా. ఆ తర్వాత అలాగే చేశాను. 24 మూవీస్ చేశాను. కానీ కష్టం అనిపించలేదు. రేలింగి నరసింహారావు గారైతే అనేవారు, "విజయ నీకు బిడ్డ పుట్టిన వెంటనే టేక్ అనో, యాక్షన్ అనో అన్నట్టే పుడుతుంది. ఎందుకంటే రోజు సినిమాలు చేస్తున్నావు" అని హ్మ్. అనేవాళ్ళు. అలాగా చేసిన తర్వాత డెలివరీ అయిన తర్వాత జస్ట్ 4 వీక్స్ తర్వాత 'పైలా పచ్చీస్' ఆ! రా ఉషా కిరణ్ మూవీస్ ఓకే. తిరుపతికి రమ్మన్నారు. హ్మ్. మౌళి గారు, "సార్ నేను డెలివరీ. సిజరీన్ అయింది, సి సెక్షను. నేను రాలేను సార్, 6 వీక్స్ వరకు బయటికి వెళ్ళొద్దన్నారు డాక్టర్" అంటే, అమ్మా ఒక్కరోజు వచ్చి ఒక్క సీన్ చేసి వెళ్తే చాలు, తర్వాత 3 మంత్స్ తర్వాత హైదరాబాద్లోనే ఉంటుంది మన షూటింగు అని రిక్వెస్ట్ చేస్తే, మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వెళ్లి కనుక్కొని అడిగి వెళ్ళి అప్పుడు ఫీడింగ్ పాపకి ఇస్తున్న ఫీడింగ్ పాప చాలా కష్టపడిందంట. మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ ట్రైన్కి అవును. వచ్చేసాను సప్తగిరి అచ్చా! అచ్చా! ట్రైన్. అలాగా తర్వాత కూడా నేను ఇంకా సినిమాలు కొంచెం రావేమో అనుకున్నా. పాప పుట్టిన తర్వాత హ్మ్. గ్యాప్ ఉంది కదా, అదే. అదే. రావనుకున్నా, కానీ గ్యాప్ లేదు. లేదు. కంటిన్యూస్గా సినిమాలు చేశాను. వంశీ గారి సినిమాలు, హ్మ్. అవును. కోడి రామకృష్ణ గారి సినిమాలు, రేలింగి నరసింహారావు గారి సినిమాలు, రాఘవేంద్రరావు గారి సినిమాలు, కోదండరామిరెడ్డి గారి సినిమాలు, గోపాల్ గారి సినిమాలు, రవిరాజ్ పినిశెట్టి గారు, శరత్ గారు, అవును. ఇలా ఎంతమంది వీళ్ళంతా నిజంగా ఒక ఫ్యామిలీ లాగా ఉండేవాళ్ళం. ఏదైనా పేర్లు మర్చిపోతే ఏం లేదు. క్షమించాలి. ఓకే. అంటే ఆల్మోస్ట్ అందరి డైరెక్టర్స్‌తో వర్క్ చేశారు. వర్క్ అప్పటి చేశాను. పెద్ద డైరెక్టర్స్ అందరితో వర్క్ చేశారు. చేశాను. అమ్మ చూస్తే గనక అప్పట్లో మనకు ఆడిషన్స్ అవి ఉండేది కదా! మీరు ఆడిషన్స్‌కి ఎలా వెళ్ళేవాళ్ళు? అసలు మీరు ఆడిషన్స్‌కి వెళ్ళేవారా? లేదు, ఆడిషన్స్ అంతా లేదు. లేదు. ఇప్పుడు ఎప్పుడన్నా ఫోటోస్ పంపించండి అంటారు. ఓకే. నాకు ఇష్టమే ఉండదు. ఎందుకు ఫోటోస్ పంపించాలి? కావాలంటే సినిమాలో చూడండి. హ్మ్. ఇప్పుడు ఎలా ఉన్నానో తెలుస్తుంది. ఓకే. ఫోటోస్ ఎందుకు పంపించాలి? అంటే లేదమ్మా లేటెస్ట్ ఫోటోస్ అని అడుగుతున్నారు. సరే ఇంకా ఏంటంటే సీరియల్స్‌కి కూడా ఆ! ఇప్పుడు ముందైతే బతిమాలేవాళ్ళమ్మా, ఈ క్యారెక్టర్ మీరు చెయ్యాలి, చెయ్యాలని. సరే ఓకే, అమౌంట్ అంతా ఓకే, టైమింగ్స్ ఓకే, 9-6 చేస్తాను అంతా ఓకే. ఇప్పుడైతే 9-6 చేస్తానంటే ఒప్పుకున్నారు, మనీ ఒప్పుకున్నారు. అమ్మా ఫోటో పెట్టండి. మళ్ళీ. ఎందుకో ఈ ఫోటోలు, తర్వాత ఛానల్ వాళ్ళు ఓకే చేయాలి. హ్మ్. ఇలాగ ఎన్నో చాలా మార్పులొచ్చేసాయి ఇప్పుడు. ఓకే. సీరియల్స్‌కి కూడా మార్పులొచ్చాయి. బట్ సీరియల్స్ నేను ఇప్పుడు చేయడం లేదు. చాలా వరకు చాలా చేశాను. కొంచెం ఇప్పుడు కొంచెం రెస్ట్ తీసుకుందాం, అంత కష్టపడొద్దు అని. సినిమాలైతే ఓకే. సినిమాలు కానీ సినిమాల కన్నా మనకు సీరియల్స్‌లో కొంచెం అన్ని లగేజ్ మీరే తీసుకెళ్ళాలంటే కాస్ట్యూమ్స్ మనయే ఉంటాయి గదా! వాళ్ళు ఇవ్వరు గదా కాస్ట్యూమ్స్? ఆ! ఇస్తారు. ఇస్తారు. ఆర్‌కేలో కాస్ట్యూమ్స్ ఇస్తారు. ఓకే. కానీ వాళ్ళిచ్చే కాస్ట్యూమ్స్ కన్నా మనం కొంచెం మన ఇంట్రెస్ట్‌తో అవును. కొంచెం ఎక్కువ తీసుకెళ్తారు. తీసుకెళ్తాం. నగలు అవన్నీ. ఓకే. అవన్నీ ఓకే. దాని గురించే కాదు, కొన్ని కంపెనీలైతే నన్ను చాలా బాగా పువ్వులో పెట్టుకొని చూసుకున్నట్టే చూసుకున్నారు. ఓకే. ఆర్‌కే ప్రొడక్షన్స్, అచ్చా! కొన్ని అన్ని ప్రొడక్షన్స్ ఆల్మోస్ట్ ఆ సీనియారిటీ ఒకటి, తర్వాత అమ్మని కష్టపెట్టకూడదు అని. అదే. కానీ వాళ్ళకి వర్కౌట్ అవ్వదు కదా పాపం. అవును. ఈ రోజుటికి ఇన్ని సీన్స్ చేయాలంటే అన్ని సీన్స్ చేయాల్సిందే. అదే. నేను కూడా 6 అయింది ఇంక వెళ్ళిపోతాను అని అన్నా కూడా మళ్ళీ అమ్మా ఒక్క సీన్ చేస్తే మాకు బావుంది. ఈ రోజుటికి కాల్ షీట్ వర్కౌట్ అవుతుంది అంటే, సరే అని చేస్తాను, నేను అచ్చా! చేయకుండా రాను. ఎందుకంటే మనకు సినిమా గురించి తెలుసు, ప్రొడ్యూసర్స్ బాధలు తెలుసు,
ఫస్ట్ ప్రొడ్యూసర్స్ బాగుండాలి, వాళ్ళు బాగుంటేనే మనం బాగుంటాం అదే. అనేది నాకు ముందు నుంచి